సో టోటల్ నీ రీప్లేస్మెంట్ ఆర్ టీకేఆర్ ఇప్పుడు అందరూ కామన్గా వింటున్నది. ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? సో టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఎవరికైతే మోకాళ్ళు అరిగిపోతాయో, మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి లోపల అరిగిపోయిన ఎముక ఏదైతే ఉందో ఆ ఎముక మొత్తం తీసేసి అక్కడ ఆ ఎముకకి పరికరాలు పెట్టి నార్మల్గా నీ జాయింట్ ఎలా అయితే ఉందో అలా రీకన్స్ట్రక్ట్ చేస్తామండి. సో ఇంక ఈ అరిగిపోయిన ఎముక అనేది రాసుకోకుండా ఉంటుంది. ఈ రీప్లేస్మెంట్స్ మీద మీ జాయింట్ మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. సో టోటల్లీ రీప్లేస్మెంట్ ఎవరిలో ఎందుకు చేస్తాము, ఏ పేషెంట్స్లో చేస్తాము? టోటల్లీ రీప్లేస్మెంట్ మోస్ట్ కామన్గా చేసేది ఆస్టియోఆర్థరైటిస్ కండిషన్స్లో చేస్తామండి. అలాగే ఆస్టియోఆర్థరైటిస్తో పాటు జాయింట్ పాడైపోవటం అంటాం. జాయింట్ పాడవడానికి మోస్ట్ కామన్ రీజన్ ఆస్టియోఆర్థరైటిస్. ఆస్టియోఆర్థరైటిస్తో పాటు వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. రొమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చిన, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటాం, ఇన్ఫెక్షన్స్ వచ్చిన, సెప్టిక్ ఆర్థరైటిస్ ఆర్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటాం. అవి వచ్చినా కానీ జాయింట్ పాడైపోతుంది. అలాగే ఏదన్నా ఫ్రాక్చర్స్ జరిగినప్పుడు జాయింట్ లోపలికి ఫ్రాక్చర్ అయ్యి జాయింట్ మొత్తం ఎనాటమీ పాడైపోవటం. సో అలాంటప్పుడు కూడా టోటల్ని రీప్లేస్మెంట్ చేస్తాం. ఇంకొకటి ట్యూమర్స్ కానీ క్యాన్సర్స్ కానీ వచ్చి జాయింట్ పాడైపోయినప్పుడు కూడా ఇలా కొన్ని రేర్ కండిషన్స్లో కూడా టోటల్ని రీప్లేస్మెంట్ చేస్తాం.